బ్రాహ్మణేతరులుగా, బోయవాళ్లుగా, జాలరులుగా, దళితులుగా, కుమ్మరులుగా పుట్టినటువంటి వాళ్ళు మహర్షులయ్యారు, ఇతిహాసాలు రాశారు, రాజర్షులయ్యారు, మహామునులయ్యారు. ఇవాళ వాల్మీకి, ఇవాళ వ్యాసుడు చెప్పుకుంటూ పోతే నీకు ఒక 150 మంది పేర్లు చూపిస్తా పురాణ కాలం నుంచి. వాళ్ళంతా ఏ కులం నుంచి వచ్చారండి? నువ్వెందుకు రావండి? నువ్వు కూడా ఈ సనాతన ధర్మం ఏం చెప్పింది? బ్రాహ్మణుడు పుట్టినవాడు ప్రతి ఒక్కరు అందరూ శూద్రులే. వాడి కర్మను బట్టే బ్రాహ్మడవుతాడు, వాడు కర్మను బట్టే వైశ్యుడవుతాడు, వాడు కర్మను బట్టే క్షత్రియుడవుతాడు, వాడి కర్మను బట్టే శూద్రుడవుతాడు. బ్రాహ్మణిగా పుట్టు వాడి యొక్క ధర్మాన్ని నివర్తించకపోతే వాడు శూద్రుడితో సమానం. ఒక శూద్రుడిగా పుట్టి ఉపనయన సంస్కారం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఒక సంస్కారాన్ని ఆనవాయితీగా తీసుకొని అతను ఉపనయనం చేసుకొని వేదాలు నేర్చుకొని నేను కూడా ఒక బ్రాహ్మణ లక్షణాలతో జీవనాన్ని సాగిస్తా అంటే బ్రాహ్మణ జాతి మహర్షులు ఆనాడే స్వాగతించారు, ఇప్పటికీ స్వాగతిస్తున్నాం. ఎవరైనా నేర్చుకోండి, నేర్చుకోవడానికి మాకు నియమాలు ఉన్నాయి. అలా స్వాగతించడానికి బ్రాహ్మణ సమాజం ముందుంటుంది. అంతేకాదు అర్చకులుగా ఉద్యోగాల్లో కూడా మీరు చేరండి, మాకేం అభ్యంతరం లేదు. బ్రాహ్మడనేవాడు అర్చకుడిగా చేసే బ్రాహ్మణత్వాన్ని నిలబడాడు. బ్రాహ్మడనేవాడు ఎక్కడో పౌరోహిత్యం చేసే బ్రాహ్మడిగా నిలబడాడు. హృదయంలో మందిరాన్ని కట్టుకుంటాడు. వాడి ఇంట్లోనే ఒక మందిరాన్ని చేసుకొని ఇదే నా మందిరం అనుకుంటాడు. నువ్వు గుళ్ళో వద్దంటే పూజాధికాలు మానేసి వెళ్ళిపోడు. ఇంట్లో భవ్యంగా తన ధర్మాన్ని నిర్వర్తించుకుంటాడు, నిత్యానుష్ఠానం చేసుకుంటాడు. దానికి సిద్ధం. మీరందరూ అర్చకులుగా రావడానికి మీరు కూడా బ్రాహ్మణత్వాన్ని స్వీకరించండి, మీరు కూడా వేదాలు నేర్చుకోండి, మీరు కూడా ఉపనయన సంస్కారాలు చేసుకోండి. ఏదైతే బ్రాహ్మణ ధర్మాలు ఉన్నాయో, సనాతన ధర్మం ఉందో మీరు అనువర్తించుకొని మీరు కూడా ఉద్యోగాలు పొందండి. కానీ మీరు ఏదైతే రిజర్వేషన్లు పొందుతున్నారో, మీరే ఏదైతే రాజ్యాంగం ప్రకారం మీ కులాల వాళ్లకు ఉన్నాయో, మా అర్చకత్వం మాకు వద్దు అన్ననాడు, పురోహితం మాకు వద్దు అన్ననాడు, మా వృత్తి మాము చేయొద్దు అన్ననాడు. ఈ వృత్తి అందరూ చేయొచ్చు అన్నప్పుడు రిజర్వేషన్లు కూడా అందరికి కల్పించాలి. మాకు కూడా టురిజర్వేషన్లు కల్పించండి. అలా రిజర్వేషన్లు కల్పించినా మేము ఈ ధర్మాన్ని కాపాడుతాం. మాకు రిజర్వేషన్లు కల్పించకున్నా ఈ ధర్మాన్ని కాపాడుతాం. ఆ రిజర్వేషన్లు ఇచ్చినా మేము మా ఇంట్లోనే ఆలయాన్నే, ఇంట్లో మందిరాన్నే, పూజా మందిరాన్నే భవ్యమైన క్షేత్రంగా భావించి ఈ ధర్మాన్ని కాపాడతాం. మాకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి. బక్క చిక్కి కడు దైన్య స్థితిలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ జాతి ఇవాళ దళితుల కన్నా, మైనారిటీల కన్నా కఠోరమైనటువంటి చాలా కష్టాలను అనుభవిస్తూ దైన్య స్థితిలో ఉన్న వాళ్ళను గుర్తించి ఈ రాజ్యాంగం వాళ్ళకిచ్చే హక్కులను, వాళ్ళకిచ్చేటువంటి రిజర్వేషన్లను మాకు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం, ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది, ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.